అంటే గతానికి వర్తమానానికి వారధి. చరిత్ర లేనిదే వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు. గత చరిత్ర వైభవానికి దర్పణంగా నేటికీ ఎన్నో విశేషాల్ని మౌనంగా ఆవిష్కరించేవి మన దేవాలయాలే. ఎన్నో దశాబ్దాలు శతాబ్దాలు గడిచినా ఇంకా కాలదోషం లేకుండా అలనాటి ప్రాభవానికి మెచ్చుతునకలుగా మన ముందు సమున్నతంగా నిలుస్తున్నాయి దివ్యక్షేత్రాలు. రాజులు గతించారు, రాజ్యాలు కనుమరుగయ్యాయి, మహాసామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని ఆ రాజులు, మహారాజులు, చక్రవర్తుల కళాపోషణ మాత్రం చెక్కు చెదరలేదు. వారి కళాతృష్ణ నేటికీ కళాత్మక సవ్వడుల్ని వినిపింపచేస్తున్నాయి. ఆ కోవలోని వారే సుప్రసిద్ధ రాజవంశం చాళుక్యులు. 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్య దక్షిణ భారతదేశంలో, మధ్య భారతంలో కొంతవరకు పరిపాలించిన ప్రఖ్యాత రాజవంశం చాళుక్యులు. కర్ణాటక చరిత్రలో చాళుక్యుల యుగం స్వర్ణయుగం లాంటిది. ఆ చాళుక్యులు నిర్మించిన ఐహోల్లోని దుర్గగుడి ఆలయం వారి కళాభినివేశానికి ఉత్కృష్టమైన ప్రతీక. ఐహోల్ చాళుక్యుల మొదటి రాజధాని. దీనిని క్రాడిల్ ఆఫ్ టెంపుల్స్గా అంటే ఆలయాల లోగిలిగా వ్యవహరిస్తారు. ఐహోల్కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఆలయ శిల్పకళా విన్యాసానికి ఈ ప్రాంతం విశ్వవిద్యాలయం లాంటిది. కొండల్ని తొలచి రాళ్లను తీసి వాటిని వివిధ విభాగాలుగా ఎలా విభజించాలి, శిల్పాల్ని స్తంభాల్ని ఎలా రూపొందించాలి అనే అంశాలపై, ఆలయ నిర్మాణ శైలిపై ఇక్కడ శిక్షణను ఇచ్చేవారు. శిల్పకళా శాస్త్రానికి పుట్టిల్లుగా ఐహోల్ను వ్యవహరిస్తారు. ఐహోల్లో ప్రస్తుతం 125 ఆలయాలు ఉన్నాయి. బాగల్కోట్ జిల్లాలోని ఐహోల్ బాదామి నుండి 36 కిలోమీటర్లు, పట్టడక్కల్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఐహోల్లో ప్రధాన ఆలయం దుర్గా ఆలయ సమాహారం. ఇందులో ప్రధానమైనవి దుర్గా ఆలయం, లట్కాన్ ఆలయం, సూర్యదేవాలయం. చుట్టూ పరచుకున్న ఆకుపచ్చదనం నేపథ్యంలో దుర్గా ఆలయం గత వైభవానికి సమున్నత చిహ్నంగా దర్శనమిస్తుంది. పచ్చిక బయళ్ల మధ్య ఎన్నో శతాబ్దాల క్రితం ఆకృతి దాల్చిన ఈ దుర్గా ఆలయాన్ని దర్శించడం ఒక మహత్తరమైన అనుభూతి. దుర్గా ఆలయం అంటే దుర్గామాత ఆలయం కాదు. ఇది నిజానికి దుర్గద ఆలయం అంటే దుర్భేద్యమైన ఆలయం. ఊయల ఆకృతిలో విలక్షణమైన రీతిలో ఈ ఆలయ నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. ఆలయం లోపల ఏ దేవతామూర్తి గోచరం కాదు. ఇది ఒక శూన్య సన్నిధి. అంతటా ఆవరించి ఉన్న పరమాత్మ, పరబ్రహ్మ చైతన్యం నిరాకారంగా అనంత విశ్వానికి సంకేతంగా ఉన్నాడని భావించాలి. దుర్గద ఆలయం కాలక్రమంలో వ్యవహార శైలి వల్ల దుర్గా ఆలయంగా పిలువసాగారు. అదే ఈ ఆలయానికి పేరయ్యింది. ఈ ఆలయమంతా అద్భుత శిల్పకళా విన్యాసానికి ప్రతీక. గోడలు, స్తంభాలు, కుడ్యాలు, పాదపీఠాలు, గోపురాలు, మందిరాలు ఇలా ఒకటేమిటి, అంతటా అపురూప శిల్పకళా వైభవం ఆకట్టుకుంటుంది. ప్రధానంగా ఈ ఆలయం పైకప్పుపై ఉన్న శిల్ప సమాహారం సౌందర్య శోభితం, వర్ణనాతీతమైన శిల్పకళా సమన్వితం.
ఐహోల్ దుర్గాలయానికి ఈ భాగమే కీలకం. ఈ పైకప్పు శిల్పకళా వైభవాన్ని కన్నులారా తిలకించడానికి యాత్రికులు ఐహోల్ దుర్గాలయానికి విచ్చేస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గర్భాలయంలో ఎలాంటి ఆరాధనామూర్తి లేదు. అలాగే శిల్పాలు కూడా ఇక్కడ గోచరం కాకపోవడం విశేషం. చాళుక్యుల శిల్పకళా వైభవాన్ని పరిశీలిస్తే సూర్యకాంతి ఎక్కువగా ప్రసరించే ప్రదేశాలలోనే అపురూప శిల్పకళా విన్యాసం గోచరమవుతుంటుంది. అలాంటి ప్రదేశాలలోనే శిల్పులు శిల్పాల్ని అమర్చిన వైనం ఆకట్టుకుంటుంది. అందుకే చాళుక్యులు నిర్మించిన ఆలయాలలో, అంతరాలయాల్లో, గర్భాలయాల్లో ఎక్కువగా శిల్పాలు గోచరం కావు. దుర్గా ఆలయంలో ఉన్న ప్రతి శిల్పం ఎన్నో విశేషాల్ని మౌనంగా ఆవిష్కరిస్తుంది. ఆ మోగ భాష చెవులకు వినిపించదు, మనసుకు మాత్రమే వినిపిస్తుంది. ఆ మౌన రాగాలు అలనాటి చాళుక్యుల కళారవళిని ఆవిష్కరిస్తాయి. దుర్గా ఆలయ సముదాయం నిర్మాణానికి ముందు మొదటిసారిగా నిర్మించింది కోనేరు. ఆలయ నిర్మాణం కోసం నీరు అవసరం అవుతుంది కాబట్టి పటిష్టమైన రాతి కట్టడం మధ్య జలసిరితో కోనేరు కళకళలాడుతుంటుంది. శతాబ్దాలు గడిచినా నేటికీ ఈ కోనేరు ఎండిపోకుండా ఉండడం విశేషం. హిందూ ద్రవిడ ఆలయ నిర్మాణాలకు ఐహోల్ మూలాధారం. మలప్రభ నదీ తీరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామం ఐహోల్. శాసనాల పరంగా చూస్తే ఐహోల్కి ఆర్యపుర అనే పేరు ఉంది. 450 సంవత్సరం నుండి 750 సంవత్సరం వరకు చాళుక్య రాజులు పరిపాలన సాగించారు. అంటే 5వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు చాళుక్యుల పరిపాలన కొనసాగింది. చాళుక్యులు ఆ కాలంలో నిర్మించిన ఆలయాలు అద్భుత కళా ప్రాభవాన్ని ప్రకటిస్తాయి. ద్రవిడ, నాగర, కదంబ నాగర అనే 3 విభిన్న రకాల ఆలయ శిల్పకళా రీతులతో చాళుక్యులు నిర్మించిన ఆలయాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడ రూపుదిద్దుకున్న ఆలయాలు బాదామి, పట్టడకల్ ఆలయాలకు దిక్సూచికలుగా, నమూనాలుగా నిలిచాయి. 1500 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం గతించిన కాలానికి సమున్నత ప్రతీక. ఎరుపు రంగు ఇసుక రాతితో నిర్మించిన ఈ ఆలయం భారీ స్తంభాకృతులతో ఆకట్టుకుంటుంది. ఐహోల్ పరిసర ప్రాంతాలలో ఇప్పటికీ ఎర్ర ఇసుక, రాతి కొండలు ఉన్నాయి. ఇవి గ్రానైట్ రాయి కన్నా మృదువుగా ఉంటాయి. అందుకే పెద్ద స్తంభాల్ని, భారీ ఆకృతుల్ని తీర్చిదిద్దడానికి ఈ తరహా రాయి అనువుగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఈ ఎర్ర ఇసుక రాతితోనే అనేక ఆలయాలను నిర్మించారు. ఈ తరహా ఆలయాలు ఐహోల్, బాదామి, పట్టడకల్లో గోచరమవుతాయి. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం దేవాలయాల ఊయల అని పిలుస్తారు. అంటే దక్షిణాదిలోని అనేక ఆలయాలు ఊపిరి పోసుకోవడానికి ఈ ప్రదేశం దోహదమై పురిటిగడ్డగా ఖ్యాతిగాంచింది. మధ్యయుగానికి చెందిన ఈ ఆలయం గజ పృష్ఠభాగాన్ని, అంటే ఏనుగు వెనక భాగం ఆకారాన్ని పోలి ఉంటుంది. భారతీయ ఆలయ వాస్తు నిర్మాణ శైలిలో ఈ తరహా నిర్మాణాన్ని గజప్రస్థం అంటారు. గజప్రస్థ ఆలయాలు ఎంతో అరుదుగా ఉంటాయి. ప్రధానంగా సూర్యకాంతిని లోపలికి ప్రసరింపచేయడానికి వీలుగా వివిధ ఆకృతుల గవాక్షాల నిర్మాణం ఈ ఆలయ ప్రత్యేకత.
దుర్గా ఆలయం సమీపంలో ఉన్న ఇంటిని పోలిన ఆలయం ఎంతో ఆకట్టుకుంటుంది. ఇల్లు, ఇంటి ముంగిట వరండాలాగా ఈ ఆలయం వైవిధ్యంగా విలసిల్లుతుంది. అయితే లోపలికి వెళ్లగానే ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో స్తంభాకృతులతో, ఆ స్తంభాలపై శిల్పకళా విన్యాసంతో మైమరపింపచేస్తాయి. స్తంభాలపై వర్తులాకార నగిషీలు, సూక్ష్మ శిల్పకళా నైపుణ్యంతో ఈ లోగిలి శిల్పకళా తోరణంగా రాజిల్లుతుంది. సాధారణంగా ఈ తరహా స్తంభాకృతులు హొయసల రాజులు నిర్మించిన ఆలయాల్లో మనం వీక్షిస్తాం. వారికి 500 సంవత్సరాలకు పూర్వులైన చాళుక్యులు ఈ తరహా కళాత్మక స్తంభాలకు రూపకల్పన చేశారు. ఆ విధంగా చాళుక్య రాజులు హొయసల రాజులకు మార్గదర్శకులయ్యారు. చాళుక్యుల అధికార చిహ్నం వరాహం, శంఖు, చక్రం, అద్దం. ఈ 4 ఏకీకృతంగా అమరితే అదే వారి అధికారిక చిహ్నం. చాళుక్యులు మొదటగా వైష్ణవులు. 6వ శతాబ్దంలో వాళ్లు శైవమతాన్ని స్వీకరించారు. చాళుక్యులు శైవమతాన్ని స్వీకరించడానికి ముందున్న చిహ్నం ఇది. వరాహావతారం విష్ణు స్వరూపం కాగా శంకుచక్రాలు వైష్ణవ చిహ్నాలు. ఇక అద్దం పారదర్శకతకు, సుపరిపాలనకు సంకేతంగా చెబుతారు. లభ్యమవుతోన్న చారిత్రక ఆధారాలు, శాసనాల ఆధారంగా ఐహోల్ దుర్గాలయం 742 సంవత్సరంలో నిర్మితమయ్యింది. కోట ప్రాకార గోడకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల, అంటే దుర్గానికి దగ్గరగా ఉండటం వల్ల ఇది దుర్గ్ ఆలయంగా పేర్కొనబడింది. కాలక్రమంలో ఇదే దుర్గాలయం అయింది. నిజానికి గర్భాలయంలో ఎలాంటి శక్తిమాత విగ్రహం ఉండదు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం బౌద్ధ చైత్యరేఖలో నిర్మితమయ్యింది. నిర్మాణ ప్రణాళిక ప్రకారం వెలుపల ఇది అర్ధవృత్తాకారంగా, లోపల దీర్ఘచతురస్రంగా నిర్మితమయ్యింది. ఆలయ బయట గోడలపై పౌరాణిక దృశ్యాల రూపకల్పనకు తగిన శిల్పాలు అమరి ఉంటాయి. దుర్గగుడి ప్రత్యేకమైన వాస్తుశిల్ప కళారీతి న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన రూపకల్పనకు ప్రేరణనిచ్చిందని చెబుతారు. స్తంభ సమన్వితంగా ఉన్న పార్లమెంట్ పాత భవన సముదాయ నిర్మాణానికి ఐహోల్ దుర్గాలయమే స్ఫూర్తిగా నిలిచింది. దుర్గగుడి ఎదురుగా పేరులేని దేవాలయం ఉంటుంది. ఇందులో ఎలాంటి దైవస్వరూపం ఉండదు. దీర్ఘచతురస్రాకృతిలో ఈ ఆలయం ఉంటుంది. పేరులేని ఆలయం చెంతనే శిఖర సమన్వితంగా తూర్పుముఖంగా ప్రవేశద్వారం ఉంటుంది. ఇది దుర్గగుడికి ప్రవేశద్వారంగా భావిస్తున్నారు. ఇది సింహద్వార లక్షణాల్ని కలిగి ఉంటుంది. ఒకప్పుడు దుర్గగుడి చుట్టూ పటిష్టమైన గోడ ఉండేది. అయితే కాలక్రమంలో ప్రహరీ గోడ శిథిలమై ప్రవేశద్వారాలే మిగిలాయని చరిత్రకారులు భావిస్తున్నారు. దుర్గగుడి చుట్టూ ఉన్న ఆలయాలు ఒకప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా ఉండేవి. వాటిలో చప్పర్ గుడి ఒకటి. కన్నడ పదం చప్పర నుంచి చప్పరు వచ్చింది. చప్పర అంటే గడ్డితో కూడిన పైకప్పు. ఈ ఆలయ పైభాగం గడ్డితో కూడిన పైకప్పు ఇంటిని పోలి ఉంటుంది. 8వ శతాబ్దంలో వాలుగా ఉండే ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఆలయం ప్రతిఫలిస్తుంది. నడ్యార్ గుడి, దీనినే త్రికూటాచలం అంటారు. 3 సన్నిధులతో కూడిన ఆలయమిది. 3 ఆలయాల సమన్వితంగా ఉండి ఒకే శిఖరం ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయంలో వృత్తాకార స్తంభాలు హొయసల దేవాలయాల స్తంభాల్ని పోలి ఉంటాయి. ఐహోల్కి సమీపంలోని తలకోదలో ఇలాంటి ఆలయమే కనిపిస్తుంది. దుర్గగుడి చెంతనే సూర్యాలయం ఉంటుంది. 7-8 శతాబ్దాల మధ్య ఆలయం నిర్మితమైందని చరిత్రకారులు చెబుతారు. సూర్యుడి విగ్రహం దివ్య ప్రభాభాసితంగా వెలుగొందుతుంది. సూర్యకిరణాల వెలుగు సూర్య విగ్రహంపై ప్రకాశించడంతో భాస్కరుడి మూర్తి భవ్యంగా ఆకట్టుకుంటుంది. సంవత్సరంలో నిర్మితమైన లడఖాన్ గుడి దుర్గగుడి తరువాత అతిపెద్ద ఆలయం. ఈ ఆలయం గుహాలయాన్ని తలపిస్తుంది. ఆలయ ప్రవేశ ద్వారంలో హాల్ వంటి వరండాను కలిగి ఉంటుంది. గర్భాలయం ముంగిట 5 అడుగుల నందీశ్వరుడి విగ్రహం నెలకొని ఉంటుంది. గోడలపై అందమైన ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన రాతి కిటికీలు ఉంటాయి.
ఆలయానికి శిఖరం ఉండదు. పైన చదునైన పైకప్పు గల మందిరం నిర్మితమై ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా పైకి చేరవచ్చు. ఆలయ ప్రవేశద్వారం చుట్టూ కన్నడ భాషలో శాసనాలు ఉన్నాయి. లడఖాన్ పేరిట బీజాపూర్ ఆర్మీ జనరల్ మేజర్ ఇక్కడ నివసించడం వల్ల ఈ ఆలయానికి ఆ పేరు స్థిరపడిందంటారు. దుర్గగుడి సమీపంలో ఉన్న గౌదరగుడి ఇక్కడ 3వ అతిపెద్ద ఆలయం. నవరంగ మంటపంలో ఉన్న శాసనాన్ని అనుసరించి ఈ ఆలయంలో దుర్గా భగవతీదేవి పూజలందుకుంటుందంటారు. 64 స్తంభాలున్న ఈ ఆలయానికి ఆలయ శిఖరం లేకపోవడం విశేషం. అంతేకాక చక్రగుడి పేరిట ఉన్న మరో ఆలయం బడిగేర్ గుడి అంటే వడ్రంగి గుడి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఆలయాల నిర్మాణ సమయంలో వడ్రంగులు ఈ ఆలయ ముఖమంటపంలో నివాసం ఉండేవారంటారు. బడిగేర్ గుడి ఎదురుగా కళ్యాణి దుర్గగుడి ఉంటుంది. ఇలా ఎన్నో ఆలయాల సమాహారంగా దుర్గగుడి వర్ధిల్లుతోంది. అపురూప శిల్పకళా పెన్నిధి ఐహోల్ దుర్గగుడి. 6వ శతాబ్దానికి చెందిన ఐహోల్ ఆలయ సముదాయంలో మహిషాసురమర్దిని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. నానావిధ ఆయుధాల్ని ధరించిన దుర్గాశక్తిని దిగువ నుంచి వీక్షిస్తున్న మహిష విగ్రహం, మరోవైపు ఆ మహిషాన్ని వీక్షించే సింహ విగ్రహం ఆకట్టుకుంటుంది. పరస్పర వైరిభావాలున్న సింహం, మహిషం దుర్గామాత సమక్షంలో సౌమనస్యంగా గోచరమవుతాయి. అలాగే నందీశ్వరుడితో కూడిన శివమహాదేవుడి నిలువెత్తు విగ్రహం, నృసింహ విగ్రహం, భారీ నంది విగ్రహాకృతులు అలనాటి శిల్పుల శిల్పరచనా చమత్కృతిని ఆవిష్కరిస్తాయి. బౌద్ధ చైత్యాలయాల నుంచి ప్రేరణ పొంది ఈ ఆలయాన్ని నిర్మించారనే వాదన లేకపోలేదు. అయితే ప్రధాన నాగర నిర్మాణ శైలి ప్రభావం ఈ ఆలయ వాస్తురీతిలో గోచరమవుతోంది. చరిత్రలో ఐహోల్ శాసనం ప్రసిద్ధిగాంచింది. దీనిని 2వ పులకేశి ఆస్థాన కవి రవికీర్తి రచించాడు. ఈ శాసనం ఐహోల్లోనే కనుగొన్నారు. 2వ పులకేశి చాళుక్య సామ్రాజ్యాన్ని 610 సంవత్సరం నుండి 642 సంవత్సరం వరకు పరిపాలించాడు. హర్షవర్ధనుడి ఓటమి గురించి, 2వ పులకేశి హర్షవర్ధనుడిని ఎలా ఓడించాడనే విషయం గురించి, పల్లవులపై చాళుక్యుల విజయం గురించి, కాళిదాసు, భారవి కవుల ఘన చరిత్ర గురించి ఐహోల్ శాసనం ప్రస్తావించింది. ఏగుటి కొండలకు సమీపంలో మలప్రభ నదీ తీరంలో ఉన్న ఐహోల్ ఆదిమానవులు నివసించిన ప్రదేశంగా చరిత్రకారులు గుర్తించారు. ఐహోల్లోని స్థానికులు ఐవల్లె అని పిలుస్తారు. ఆలయ వాస్తుశిల్ప కళకు, నిర్మాణ ప్రజ్ఞకు ఇది ప్రయోగాత్మక ప్రదేశం. కర్ణాటకలోని బాదామి అందమైన గుహలకు ఆలవాలం. అక్కడికి సమీపంలో ఉన్న ఐహోల్ పర్యాటకుల స్వర్గధామంగా భావిస్తారు.
మలప్రభ నదీ తీరంలో కొండలు గుట్టలు ఉన్న ప్రదేశంలో ఐహోల్ వ్యూహాత్మక ప్రాంతం. అందుకు తగిన రీతిలోనే చాళుక్యులు ఎన్నో శతాబ్దాల క్రితమే దీనిని ఆలయాల నిర్మాణానికి అనువుగా ఎంచుకున్నారు. పౌరాణికంగా చూస్తే పరశురాముడు తాను శత్రువులుగా భావించే ప్రధాన క్షత్రియ రాజుల్ని వధించాడు. వారిని వధించిన తరువాత ఈ ప్రదేశానికి వచ్చి రక్తం ఓడుతున్న తన గండ్రగొడ్డలి ఆయుధాన్ని మలప్రభ నదిలో కడిగి శుభ్రపరిచాడంటారు. పరశురాముడు కడిగిన ఆ గండ్రగొడ్డలికి గల రక్తం నది నీటిని సైతం ఎర్రగా మార్చేసినట్లు చెబుతారు. ఆ సందర్భంలోనే ఈ ప్రదేశానికి ఐహోళి అంటే ఆహా ఏమి నది అని అర్థం వచ్చిందంటారు. ఇంతటి ఘనమైన పౌరాణిక చారిత్రక నేపథ్యం ఉన్న ఐహోళేలో లెక్కకు మించిన ఆలయాలు, అబ్బురపరిచే రాతి కట్టడాలు, తన్మయత్వం కలిగించే శిల్పకళా సౌందర్యాలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. కళ, చరిత్ర, సంస్కృతి, వారసత్వం అనేవి ఒక తరం నుంచి మరో తరానికి ఘనమైన సంపదగా బదిలీ అవుతాయి. ఆ నేపథ్యంలోనివే మన దేవాలయాలు. ఎందరో రాజులు, చక్రవర్తులు భక్తిభావాన్ని ప్రకటించడానికి, తమ ఆధ్యాత్మిక అనురక్తిని చాటుకోవడానికి మాత్రమే ఆలయాల్ని నిర్మించలేదు. భావితరాలకు అలనాటి కళా వారసత్వాన్ని విలువైన నజరానాలుగా, బహుమానాలుగా అందించడానికి ఈ అపురూప కట్టడాల్ని నిర్మింపచేశారు. వారి ప్రయత్నం ముదావహం, వారి కీర్తి చిరస్మరణీయం, వారి ముందు చూపు నవనవోన్మేషం, వారి దీక్షా దక్షతలు ఆచంద్ర తారార్కం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.